హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్ క్రాఫ్ట్ జావా ఎడిషన్. ఇదిగోండి మన సర్వైవల్ వరల్డ్ ఇదే. ఇదిగోండి, ఇదే నా ఇల్లు అన్నమాట. ఉండు దూర ఇదేంటి, ఇదిగోండి ఇదే నా ఇల్లు అన్నమాట. లోపలికి కూడా వెళ్ళి చూపిస్తా ఒకసారి. ఇది క్రాఫ్టింగ్ ఏరియా అన్నమాట. ఇది స్టోరేజ్ ఏరియా అన్నమాట. ఇది మామూలుగా క్విక్ యాక్సెస్ కోసం ఉంటది. ఇవి ఆర్మర్ సెట్స్. ఇదేమో కిచెన్. ఇక్కడేమో చదువుకోవడానికి బుక్ ఒకటి ఉంది. ఇంకా పైన ఫ్యూయల్ ఉంది కిచెన్ కి. ఇది ఎన్చాంటింగ్ టేబుల్. లెవెల్ 30 ఎంచాంట్మెంట్స్ చేసుకోవచ్చు ఈడ. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. ఇదిగో పైన ఇక్కడ బ్రూయింగ్ స్టేషన్ అన్నమాట, పోషన్స్ తయారు చేసుకోవడానికి. ఇక్కడ వాటర్ బాటిల్ నింపుకోవడానికి వాటర్ ఉంది. పైన చెస్ట్ లో కొన్ని పోషన్స్ ఉంటాయి. ఇంకా పోషన్స్ కావాల్సిన మెటీరియల్స్ ఉంటాయి. వీక్నెస్ పోషన్ లో గోల్డెన్ యాపిల్ విలేజెస్ ని క్యూర్ చేయడానికి. ఈ ఏరియాలో ఏం బిల్డ్ చేయాలో మీరే కామెంట్ చేసి చెప్పండి గాయ్స్, నాకు ఏ ఐడియా రాలే. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. ఇది నెదర్ పోర్టల్ అన్నమాట. ఇక్కడ నెదర్ పోర్టల్ లోంచి వచ్చిన వస్తువులు ఈ చెస్ట్లలో పెట్టుకోవచ్చు. ఇక్కడ సీక్రెట్ స్టోరేజ్ కూడా ఉంది మనకు. ఇక్కడ బ్యారల్ ఒకటి పెట్టాలి, నేను మర్చిపోయినా. తర్వాత ఎప్పుడైనా పెడతాను గాయ్స్. ఈ బటన్ ప్రెస్ చేసి పోర్టల్ ఆన్ అయ్యింది. వాటర్ ఫ్లిక్ చేయాలి 4 సార్లు లివర్ ని. ఇప్పుడు నెదర్ పోర్టల్ లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ బాగుండదు కాబట్టి. ఇప్పుడు ఇంకో పైకి వెళ్దాం గాయ్స్. ఇక్కడ ఇంకా స్టోరేజ్ రూమ్ అన్నమాట. ఇక్కడ బాల్కనీ. ఇటు సైడ్ ఏమో బ్యాక్ సైడ్ గాయ్స్. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది నా బేస్ అనుకుని కట్టుకున్నా గైస్. కాకపోతే ఇక్కడ నాకు నచ్చక నేను ఇది విలేజెస్ కానీ విలేజెస్ బ్రీడర్ ఫామ్ పెట్టిన ఈడ. ఇక్కడ నేను వెళ్ళే దారి కోసం అని పెట్టిన. ఇది నా పాత స్టోరేజ్ గైస్. ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి వెళ్ళి పండుకుందాం. ఇప్పుడు ఆ క్రాప్ అంతా మళ్ళీ పెట్టాలి గైస్. ఇప్పుడు పోలేదు, ఇప్పుడు మళ్ళీ బేస్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎట్లాగో పనిలో పని ఇక్కడ పంకిన్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం.
లెఫ్ట్ సైడ్ వెయిట్ ఫామ్ ఉంది గైస్. అది తర్వాత చూపిస్తా. తొందరగా ఇది ప్లాన్ చేద్దాం గైస్. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇక్కడ ఒక టాప్ క్రియేట్ చేసి దాని మీద డర్ట్ పెట్టుకొని వెళ్ళాల్సిందే. ఇప్పుడు అమ్మటే ఇది బ్రేక్ చేసేయాలి గైస్ డర్ట్, లేదంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు ట్రేడింగ్ హాల్ లోకి చూద్దాం గైస్. ఫస్ట్ బ్రీడర్ హాల్ లో కింద వెళ్ళన్నారు, వీళ్ళ విలేజర్స్ కింద ఉన్నాము. ఇప్పుడు వెళ్దాం ట్రేడింగ్ హాల్ లోకి. ఇవి జాబ్స్ అన్నమాట. ఇప్పుడు అన్నిటి ఎంచైట్మెంట్లు చూపిస్తారు గైస్. వాడి పేరు వదిలేయండి గైస్, దానికి పెద్ద హిస్టరీ ఉంది, అది తర్వాత చెప్తా ఫ్యూచర్ లో. ఈ రైల్స్ అన్ని విలేజెస్ ఇక్కడ చేయడానికి పెట్టినాం గైస్. మనం ఇప్పుడు దాకా ఆడిన వరల్డ్ లో 404 రేస్ గైస్. ఇవి నా టూల్స్ ఎంచాంట్మెంట్స్ గైస్, అన్ని సర్వైవర్ లోనే చేసినాం. ఇది వెయిట్ ఫామ్ అన్నమాట. ఇవి కౌ కోసం పెట్టినాం అన్నమాట. నేను ఇప్పుడు స్టేక్ తింటున్నాను కాబట్టి కౌ కోసం కావాలి. మీరు ఇట్లా లైటింగ్ పెట్టుకుంటే నైట్ టైం కూడా బాగా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇంకా చాలా ఫ్లోర్లు పైకి కట్టాలని ప్లానింగ్ ఉంది గైస్. ఈ సీడ్స్ ఇక్కడ కంపోస్టర్ లో కలిసి వెళ్ళిపోతాం, ఎందుకు ఇన్వెంటరీ ఖాళీగా ఉంచుకుంటే బెటర్ కదా. అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నేను ఐరన్ ఫామ్ కడదాం అనుకున్నాను సార్, కాకపోతే అది ఫెయిల్ అయిపోయింది, అందుకని దాన్ని స్క్రాప్ కింద అటు పెట్టేసిన. ఫస్ట్ అక్కడ విలేజెస్ ఉండేటోళ్ళు. ఇది బ్యాంబో ఫామ్ అనమాట. కింద బ్యాంబో అనేమో చూసుకున్నా ఉంది, బ్యాంబో బాగా. అది నెదర్ పోర్టల్, మెయిన్ నెదర్ పోర్టల్ అనమాట. ఇదేమో షుగర్ కేన్ ఫామ్ అనమాట. ఇదంతా గ్రో చేద్దాం, అదే కట్ చేద్దాం అనుకున్నా రైస్, కాకపోతే ఎందుకు లేదని. ఇక్కడేమో కౌస్ అనమాట, ఇందాక వీటి కోసమే. అది గట్ట చంపేసి తినేయచ్చు అనమాట. ఇప్పుడు మనము ఐరన్ ఫామ్ దగ్గరికి వెళ్దాం గైస్. అక్కడ బటన్స్ ఎందుకంటే అక్కడ స్పాన్ ప్రూఫ్ చేయడానికి, ఐరన్ బాటన్స్ అక్కడ స్పాన్ అవ్వదు అనమాట బటన్స్ పెడితే, అందుకని అక్కడ బటన్స్ పెట్టిన. అండ్ ఐరన్ బాలమ్స్ ఇప్పుడు స్పాన్ అవ్వట్లేదు, ఏమైనా అయ్యిందో ఏమో కానీ ఐరన్ బాలమ్స్ స్పాన్ రాదు ప్రస్తుతానికి.
ఒకసారి నేను ఆఫ్లైన్‌లో చూడాలి. ఎందుకు పని చేయట్లేదు అని. ఇప్పుడు కిందకెళ్ళి ఒకసారి ఇది చూసేసి వస్తాం గైస్. జాంబీస్ ఉన్నారని. జాంబీలు ఉన్నారు మరి ఎందుకు వాళ్ళు పంచారో తర్వాత చూద్దాం. సారీ గైస్, నేను ఐరన్ చూపించడం మర్చిపోయాను. కింద చెస్ట్‌లో ఎంత ఉంది. ఇదిగోండి గైస్ ఎంత ఉంది ఐరన్. మామూలుగా ఇంకా చాలా ఉండాలి. కాకపోతే అది మొత్తం వాడేసినా అనమాట. ఇంకా ఐరన్ కావడం సేమ్ పడట్లేదు. ఫాస్ట్‌గా పైకెళ్ళిపోయాను గైస్. ఇంకా క్యారెట్ ఫార్మ్ ఒకటి ఉంది చూపించేది. కాబుల్ స్టోన్ ఫార్మ్ ఉంది. ఎక్స్‌పీ ఫార్మ్ ఉంది. ఇక్కడ నేను వీక్‌నెస్ పోషన్స్ కోసం మష్రూమ్ పెంచుతున్నా గైస్. దానికి బోన్ మీల్ పెడితే మష్రూమ్ పెద్దగా అయిద్ది. అప్పుడు దాన్ని బ్రేక్ చేసి మనం తెచ్చుకోవచ్చు. ఇది మైనింగ్ ఏరియా. మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తా. ఇదొచ్చేసి కాబుల్ స్టోన్ ఫార్మ్ అనమాట. షెల్కర్ క్రాఫ్ట్‌ది. చాలా సూపర్‌గా కట్టింది గైస్. అసలు చాలా కాబుల్ స్టోన్ వచ్చింది. సార్ మీకు కూడా చూపిస్తాను చూడండి. అది ఉంటుంది. పైగా అంత కాంప్లికేటెడ్ కూడా ఏం కాదు గైస్. ఈజీ అలా. ఇక్కడ నుంచో మాకు అది డ్యామేజ్ పడుతుంది. ఇది బ్యాంబో ఫామ్ అనమాట. అది కట్టక ముందు ఆటోమేటిక్‌ది కట్టక ముందు ఈ కేవ్‌లోనే ఫామ్ చేసేటోడిని. ఆ ముందున్నదే క్యారెట్ ఫామ్. అక్కడ బోర్డ్‌లో విలేజర్స్ ఉండేటోళ్ళు గైస్. అక్కడ ఎండర్ పోల్ ఎందుకంటే ఇది యూట్యూబ్‌లో ఎక్కడో చూసిన చంక్స్ లోడ్ అయితాయి అన్నారు కానీ ఏం లోడ్ కావట్లేదు. ఇదిగోండి చూడండి గైస్ ఎంత ఫాస్ట్‌గా వస్తున్నాయో క్యారెట్లు. ఇంకా 2, 3 ఫ్లోర్‌లు బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా ఇదే. ఎందుకంటే ఇది సరిపోవట్లేదు క్యారెట్లు. ఇది ట్రేడింగ్‌కి చేయాలంటే కూడా. మామూలుగా ట్రేడింగ్ హాల్‌లో జాంబీని పెట్టాను గైస్. కాకపోతే అంత చేయలేక ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టలేదు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఖచ్చితంగా పెడతాము. ఇప్పుడు ఇంకా ఎక్స్‌పీ ఫార్మ్ దగ్గరికెళ్దాం గైస్.
మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఏమని ఇది ఏమనంటే ఈ వరల్డ్‌లోనే కంటిన్యూ చేయాలా? లేదంటే కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకొని చేయాలా అనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్‌పీ ఫామ్‌కి వెళ్తున్నామనమాట. వాటర్ రిలేటెడ్ తయారు చేసుకున్నాం ఫాస్ట్‌గా వెళ్ళడానికి. ఇక్కడ ఇప్పటిదాకా యూజ్ చేసామో లేదో కాబట్టి ఇక్కడ మొత్తం స్క్రాప్ లాగా ఉంటుంది గైస్. ఏం పట్టించుకోమాకండి. అది గైస్ స్టార్ట్ అయింది బాంబ్స్. ఇది లూట్ అనమాట మొత్తం దాని దగ్గర నుంచి వచ్చిన బోట్. సో ఖచ్చితంగా చెప్పండి గైస్, ఈ వరల్డ్ మనం కంటిన్యూ చేయాలా లేదంటే కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలా అని కామెంట్స్‌లో చెప్తే మీరు చెప్పిన దాన్ని బట్టి చేద్దాం.